వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ అండి. ఈరోజు మేము కుకింగ్ వీడియో కాకుండా ఔటింగ్కి వెళ్తున్నామండి. మాకు దగ్గరలో ఉన్న స్వర్ణగిరి అలవేల్మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇది తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిందండి. యాదాద్రికి చాలా దగ్గరలో ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ గుడిని చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా కూడా బాగా తిరుపతికి సమానంగా డెవలప్ చేస్తుందని చూడండి. దూరం నుంచి విద్యుత్ కాంతులతో ఎంత బాగా కనిపిస్తుందో టెంపుల్. దానికి దగ్గరగా వెళ్ళి గుళ్ళో ఎలా ఉంటుంది ఏంటి అన్ని వివరంగా మీకు చూపిస్తానండి. ఈ గుడి ప్రాంగణము మాకు సుమారు 1 గంట దూరంలో ఉంటుందండి. చాలా చాలా బాగుంది. మేము వెళ్ళాము. ఇది లోపలికి వెళ్ళే మార్గం అండి. ఇది చూసారు కదా, విద్యుత్ దీపాలతో ఎంత బాగుందో. దీనికి మెట్ల దారి ఉందండి. ఎక్కలేని వాళ్ళకి పక్క నుంచి పైదాకా కారులో వెళ్ళే అవకాశం కూడా ఉందండి. మెట్ల దారిలో మొదట్లో స్వామివారి పెద్ద పెద్ద పాదాలు, బ్రహ్మగడిన పాదాలు ఉన్నాయండి. వాటికి చాలామంది దండం పెట్టుకుని ఇలా పైకి మెట్ల దారి ఎమ్మట కాసిన, కొన్ని ఎక్కువ లేవండి, కాసిన మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు ఎక్కి పైకి స్వామివారి ప్రాంగణంలోకి ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న తర్వాత చూసారు కదా ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ 20 నుంచి 30 అడుగుల పొడవగలిగిన కార్యసిద్ధి ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. ఎంతో అక్కడ దండం పెట్టుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే ఇక్కడ కోనేరండి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా చాలా చాలా బాగుంది. మధ్యలో స్వామివారు శేషతల్పం మీద పడుకున్నట్టుగా ఎంతో బాగుందండి. 4 వైపులుగా గోపురాలు ఉంటాయి. ఆ గోపురాలు విద్యుత్ దీపాలతో ఎంతో బాగా అలంకరించారు. 4 వైపులా 4 చూడడానికి వీలుగా మధ్యలో కోనేరు ఎంతో అందంగా ఉందండి. స్వామివారు పడుకొని చక్కగా శ్రీస్తల్పం మీద స్వామివారి సుఖాన్యాసనంలో ఉన్న ఎంత బాగున్నారండి. చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంది. ఈ కోనేరు ఎక్కువసేపు కోనేరు దగ్గరే స్పెండ్ చేశామండి. చాలా బాగుంది. చూసారు కదా విద్యుత్ దీపాలు ఎంత బాగున్నాయో. ఇటు నుంచి పక్కకి మేము పైకి వెళ్తే స్వామివారికి దర్శనానికి కాస్త జనాలు బాగానే ఉన్నారండి. ఇవాళ క్యూ సిస్టమ్ సర్వదర్శనం అయితే 1 గంట అలా పట్టింది. స్వామివారి దగ్గరికి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారిని రెండు కళ్ళతో చూస్తే తిరుపతిలో ఉన్న ఫీలింగే కలిగిందండి. బయట ప్రాంగణం కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దారండి. దూడ గోవుతో ఆ ఏనుగు, చిన్న ఏనుగు, గున్న ఏనుగు ఇలా ఎంతో బాగా అలంకరించారండి. చాలా బాగుంది. ఈ విద్యుత్ దీపాలు కూడా చుట్టూ ప్రహరీ గోడకి చుట్టూ పిల్లర్స్తో విద్యుత్ దీపాలతో చాలా బాగుందండి. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా, చాలా విద్యుత్ దీపాల కాంతిలో ఎంతో శోభాయమానంగా అందంగా ఉందండి. ఇదండి స్వామివారి మూల విగ్రహం. ఎంత బాగుందంటే అండి 2 కళ్ళు సరిపోలేదండి చూడడానికి. తిరుపతిలో స్వామివారిని చూసిన ఫీలింగే కలిగింది. అక్కడ అర్చక స్వామి వారు ఎంతో మహిమగల స్వామి అని చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత గాలి గోపురం పైన ఇలా విమాన వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నాడు. అక్కడ కూడా దండం పెట్టుకున్నాము. ఇదే ఉత్సవాల్లో, బ్రహ్మోత్సవాల టైంలో ఊరేగించడానికి రథం అండి. చూసారు కదా, ప్రాంగణం చాలా విశాలంగా ఉందండి. కింద వేడి తగలకుండా పట్టాలు కూడా వేశారు. ఎంతో సువిశాలమైన ప్రాంగణము. ఇలా విద్యుత్ దీపాల మధ్యలో అక్కడి నుంచి రావాలనిపించలేదండి, అంత బాగుందండి. ఆ భవనంలో అన్నదానము అవి జరుగుతాయి మనకు కనిపించే భవనంలో. ఎంతో అందంగా ఉందండి గుడి. ఇది రాను తెలంగాణలో చాలా పెద్ద పుణ్యక్షేత్రం అవుతుందండి. యాదాద్రికి దగ్గరగానే ఉందండి. ఇది కూడా 2 చూసుకోవచ్చండి వచ్చిన వాళ్ళు. బయట పార్కింగ్ కూడా చాలా విశాలమైన ప్రాంగణం ఉందండి. ఎక్కడ ఏది రద్దీ లేకుండా చాలా ప్లాన్డ్గా కట్టారండి. ఈ రాను ఎంతో బాగా డెవలప్ అవుతుందండి. మీరు తప్పకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తప్పక చూడదగ్గ పుణ్యక్షేత్రం అండి ఇది. అదే ప్రాంగణంలో లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా ఉన్నారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. తప్పక దర్శనం చేసుకోండి.